ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఫ్రెండ్స్, మనము గత ఎపిసోడ్లో సామాన్య మానవులు కానీ ఎవరి దగ్గరైనా డబ్బు ఉంటే ఎక్కడ దాచుకోవచ్చు అని చూసుకున్నాం. మనం బ్యాంక్స్లో దాచుకోవచ్చు, కానీ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం బీట్ చేసే రిటర్న్స్ రావట్లేదు. కాబట్టి బ్యాంకుల కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అని నేను చెప్పాను. అయితే ఫ్రెండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది. రెండోది మనం ఏం చెప్పాము, ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటే ఒక ఎండోమెంట్ అయితే 5%, 6% వస్తుంది. ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావట్లేదు కాబట్టి మనం ఎంకరేజ్ చేయట్లేదు. కానీ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటే ఏం తీసుకోవాలని చెప్పామంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పాము. టర్మ్ ఇన్సూరెన్స్ పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రీమియం తక్కువ ఉంటుంది. గోల్డ్ పర్వాలేదు, ఇన్ఫ్లేషన్ కంటే ఒక 1 or 2% ఎక్కువ వస్తుంది. రియల్ ఎస్టేటు హ్యూజ్ అమౌంట్ కావాలి. సో సామాన్యమైన వ్యక్తి ధనవంతుడు కావాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బెటర్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మరి ప్రజలు ఎందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి ఎక్కువ రావట్లేదంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో చాలామంది తెలియదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎటువంటి మోసాలు ఉండవు. ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంటాయి. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ ఐఆర్డిఏ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అండర్లో ఉంటాయి. అలాగే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంటాయి. అంటే గవర్నమెంట్ బాడీ. సెబీ ఎప్పుడు ఇన్వెస్టర్స్ ప్రయోజనాలు కాపాడటానికి చూస్తుంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు తీసుకొని పారిపోవటం ఉండదు. సో ధైర్యంగా మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోతే మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్, యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్, మాలాంటి వాళ్ళకి ఫోన్ చేయండి, మేము గైడ్ చేస్తాం. అయితే మిత్రులారా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే ఏమిటి? మనం పెట్టిన డబ్బు ప్రిన్సిపల్ డౌన్ అవ్వటం, దాన్ని రిస్క్ అంటారు. ఇప్పుడు బ్యాంక్స్లో మీరు ఎఫ్డీ చేశారనుకోండి మిత్రులారా, మీ యొక్క అసలు డౌన్ కాదు. కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీ యొక్క అసలు డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఈక్విటీ అంటే ఏంటంటే, మనం 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసామనుకోండి సపోజ్. మన కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక 30 నుంచి 50 కంపెనీల్లో షేర్లు కొంటారు, స్టాక్స్ కొంటారు. షేర్లు అంటే మీరు 30 నుంచి 50 కంపెనీల్లో ఓనర్షిప్ వస్తుంది. అయితే ప్రతిరోజు ఈ యొక్క షేర్ వాల్యూ, కంపెనీస్ యొక్క షేర్ వాల్యూ పెరగనన్న పెరుగుతుంది, తగ్గనన్న తగ్గుతుంది. మండే టు ఫ్రైడే అంటే వర్కింగ్ డేస్లో. అంటే స్టాక్ మార్కెట్ నడుస్తున్నప్పుడు డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా మీకు కంపెనీ షేర్ వాల్యూ పెరగనన్న పెరుగుతుంది, తగ్గుతుంది. మన కంపెనీ మన కోసం కొన్న స్టాక్స్ పెరిగితే మనకి వాల్యూ పెరుగుతుంది, మన యొక్క ఫండ్ వాల్యూ పెరుగుతుంది. మన కోసం కొన్న స్టాక్స్ తగ్గితే మనకు తగ్గుతుంది. అయితే మనం ఏం చెప్తున్నామంటే మిత్రులారా, షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది. అంటే మనం పెట్టిన ఫండ్ డౌన్ అవుతుంది. దీర్ఘకాలం అంటే ఒక 15 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇలా పెట్టుకుంటే మార్కెట్లో నెగిటివ్ రిటర్న్స్, అంటే మనం పెట్టిన అసలు తగ్గదు. ఎలా చెప్తున్నామంటే, గత చరిత్ర ఆధారంగా సెన్సెక్స్ 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయితే ఈరోజు 80,000. ఇప్పుడు మొన్న ఒక 15 రోజుల క్రితం వరకు 86,000కి వెళ్ళింది సెన్సెక్స్. ఏదైనా మార్కెట్లో అంటే గ్లోబల్ మార్కెట్ సరిగ్గా లేకపోయినా, చుట్టుపక్కల దేశాల్లో యుద్ధాలు అయినా కానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్టెబిలిటీ లేకపోయినా, మాన్సూన్ సరిగ్గా లేకపోయినా, కొన్ని కారణాల వల్ల మార్కెట్స్ చీటికి మాటికి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. వాలటిలిటీ అంటారు దీన్ని. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల కావచ్చు, లేకపోతే స్టాక్స్ వాల్యుయేషన్స్ బాగా పెరిగిపోయినాయని మిడ్ స్మాల్ క్యాప్స్ కొన్ని ఎఫ్ఐఐలు బయటికి వెళ్ళిపోవటం వల్ల, ఎఫ్ఐఐలు అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మన యొక్క స్టాక్ మార్కెట్లో మనము అంటే ఎవరైతే ఇండివిజువల్స్ మన దేశంలో ఇండివిజువల్స్, మన దేశంలో సంస్థలు ఇన్వెస్ట్ చేస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఇతర దేశాల్లో యొక్క మ్యూచువల్ ఫండ్స్, ఇతర దేశాల్లో ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇతర దేశాల్లో వాళ్ళు చేస్తే వాళ్ళని ఎఫ్ఐఐలు అంటారు. సో వాళ్ళు విత్డ్రా చేసినప్పుడు మన మార్కెట్స్ డౌన్ అవుతూ ఉంటాయి. అయినా కానీ దీర్ఘకాలంలో ఏమిటంటే మనకి సెన్సెక్స్ 15 to 16% సిఏజిఆర్ రిటర్న్ ఇచ్చింది. అయితే మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో షార్ట్ పీరియడ్లో మీ యొక్క డబ్బు డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకి నెలకి 1,000 రూపాయలు, ఒక ఆర్డినరీ పర్సన్ నెలకి 1,000 రూపాయలు నెల చేస్తే దాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్, సిప్ అంటారు. దీర్ఘకాలం అంటే ఒక 25 ఏళ్ళ వ్యక్తి రిటైర్మెంట్ ఫండ్ కోసం ఒక 30 ఏళ్ళు పెట్టుకుంటే, నెలకు 1,000 రూపాయల లెక్కన 30 ఏళ్ళు పెట్టుకుంటే
అతనికి సుమారుగా 12% వస్తుందని మనం అజ్యూమ్ చేస్తే సుమారుగా 30 లక్షల వరకు వస్తుంది 12%. అదే నెలకు 3,000 కట్టుకుంటే 12% అజ్యూమ్ చేస్తే 90 లక్షలు 93 లక్షల వరకు వస్తుంది. అయితే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీ అనేది ఉండదు, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. కానీ గత చరిత్రలో 15% వచ్చింది కాబట్టి మనం అజ్యూమ్ చేసి సామాన్య మానవులకు అర్థం కావడానికి కోసం ఈ క్యాలిక్యులేషన్ ఇచ్చాం. అంటే గతంలో వచ్చింది కదా ఫ్యూచర్లో వస్తుందంటే వస్తుందని చెప్పడం లేదు. అయితే మరి ఈ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా కంపెనీ ఓనర్కి రిటర్న్స్, కంపెనీ ఓనర్కి రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక సంస్థ పెట్టాడు ఒక కంపెనీ ఓనరు, ఆ ఎంప్లాయీస్కి గ్యారంటీ శాలరీ ఇవ్వాలి, కానీ ఓనర్కి లాభాలు ఈ నెల ఎక్కువ రావచ్చు, నెక్స్ట్ మంత్ తక్కువ రావచ్చు. ఆ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్స్ని బట్టి ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ మారుతూ ఉంటుంది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం ఒక 30 నుంచి 50 కంపెనీల్లో పార్ట్ ఓనర్స్. మన కోసం టీసీఎస్లో షేర్ కొంటారు, విప్రోలో షేర్ కొంటారు, హెచ్డిఎఫ్సిలో, ఎస్బీఐలో, అట్లా మన భారతదేశంలో ఉన్న టాప్ మోస్ట్ 500 కంపెనీస్లో షేర్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ కొంటూ ఉంటాడు. లార్జ్ క్యాప్ ఫండ్ అనుకోండి, టాప్ 100 కంపెనీస్లో షేర్స్ కొంటారు. మిడ్ క్యాప్ ఫండ్ అనుకోండి 101 to 250 కంపెనీస్లో కొంటారు. స్మాల్ క్యాప్ అంటే 250 అబవ్ కంపెనీ. ఇట్లా కంపెనీస్లో షేర్స్ కొన్నప్పుడు ఏమైందంటే ఆ యొక్క కంపెనీస్కి లాభాలు వస్తుంటే మన యొక్క ఫండ్ వాల్యూ పెరుగుతుంటుంది, ఆ కంపెనీస్కి నష్టాలు వస్తే మన ఫండ్ వాల్యూ తగ్గుతుంది. కానీ దీర్ఘకాలంలో ఏమవుతుందంటే గత చరిత్ర ఆధారంగా చూస్తే 20-25 ఏళ్ళ నుంచి ఉన్న ఫండ్స్, మ్యాక్సిమం ఫండ్స్ గుడ్ రిటర్న్స్ ఇచ్చినాయి. కాబట్టి మనము 4 Sides టీవీ ద్వారా నేను ప్రజలకు తెలియజెప్తుంది ఏంటంటే, మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు నెలకి 1000, 500, 2000 వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఎంటర్ అయితే మీకోసం 30 నుంచి 50 కంపెనీల్లోని స్టాఫ్, 30 నుంచి 50 కంపెనీల్లో నుంచి డైరెక్టర్స్, సీఈఓలు మీ గురించి పనిచేస్తూ ఉంటారు. మీ గురించి అంటే యాక్చువల్గా వాళ్ళు పనిచేసేది వాళ్ళ కంపెనీ గురించి. వాళ్ళ కంపెనీకి లాభాలు వస్తే వాళ్ళ షేర్ వాల్యూ పెరుగుతుంది. వాళ్ళ షేర్ వాల్యూ పెరిగిందంటే మీరు కూడా అందులో షేర్ కొన్నారు కాబట్టి మీకు కూడా మీ గురించి ఇండైరెక్ట్గా మీ గురించి పనిచేస్తున్నట్టు. సో ఆర్డినరీ పర్సను ఏం చేయాలంటే, సామాన్య మానవులు కానీ పేదవాళ్ళు కానీ ఏం చేయాలంటే, నేను ఏం చెప్తున్నా, వారెన్ బఫెట్ గారు ఏం చెప్పారంటే, నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. అంటే ఎప్పుడు కూడా ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వద్దు, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక యూత్ 20,000 వస్తుంది నెలకి, ఆ 20,000 అతను ఏం చేయాలంటే సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే వైజ్గా ఇన్వెస్ట్ చేయాలి. ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే ఆ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అతనికి సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. 20,000 వచ్చే వ్యక్తి నెలకు 2,000, 3,000 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేస్తే ఆ యొక్క 30 నుంచి 50 కంపెనీలు ఇతనికి సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేస్తాయి. సో నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. మీ తర్వాత ఆ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మీకు సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేలా చేయాలి. రెండోది ఏంటి, వారెన్ బఫెట్ గారు చెప్పిన సూత్రం ఏమిటంటే, ఎప్పుడు కూడా మనకు వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టిన తర్వాత ఇన్వెస్ట్ చేయకూడదు, మొత్తం ఖర్చు అయిపోద్ది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఒక 20,000, 30,000 వస్తుంది, ఒక 3,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగతా 17,000తోనే 20,000 వస్తుంది, మిగతా 17,000 కుటుంబం నడుపుకోవాలి. లేదా 30,000 వస్తుంది, ఒక 4,000 ఇన్వెస్ట్ చేసి 26,000 జీతం అని చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక 10, 17, 20, 25 ఏళ్లలో మీకు ఒక లైఫ్ స్టైలు చక్కగా మారిపోతుంది. ఇంకొకటి ఏమిటి, ప్రతిదానికి లోన్స్ ఇస్తారు మీకు. ఏది ఇల్లు కట్టుకోవాలంటే లోన్ వస్తుంది, ఏదైనా ఇంట్లో వస్తువులు కొనుక్కోవాలంటే లోన్ వస్తుంది, ప్రతిదానికి లోన్ వస్తుంది. కానీ రిటైర్మెంట్కి లోన్ వస్తుందా? రాదు. మనం 58 years వరకు వర్క్ చేసి 58 years తర్వాత పిల్లల మీద డిపెండ్ అవ్వాలి, చేయాలంటే మనకు చిన్నతనం. అందుకనే యూత్ రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోరు. జనరల్గా రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఒక 20-25 years ఆరిజిన్ ఉంటుంది కాబట్టి ఈక్విటీస్లో లాంగ్ టర్మ్లో రిస్క్ ఉండదు, రిస్క్ తగ్గిపోయి ఫ్రెండ్ అవుతుంది. షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది. కాబట్టి రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకుంటే ఏమవుతుంది, మీకు దీర్ఘకాలం ఉంటుంది కాబట్టి చక్కగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రెండవది ఏమిటి, కొత్తగా మ్యారేజ్ అయింది, కిడ్స్ ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేసుకోవాలి. లేదు ఒక డ్రీమ్ హౌస్, లేదు ఒక డ్రీమ్ కారు, ఇలా ఒక లక్ష్యం గోల్ ఓరియంటెడ్గా మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీస్ మీకు ఫ్రెండ్ అవుతాయి. షార్ట్ పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈక్విటీస్ ఏంటంటే ఎనిమి, అంటే రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలంలో ఈక్విటీస్ ఫ్రెండ్ అవుతుంది. తర్వాత వివిధ రకాల ఫండ్స్ ఏ విధంగా ఉంటాయి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్.